హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, చూసి కమెంట్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇంకా మార్నింగ్ లేసానా 5కి. ఇంకా రెండు దుప్పట్లు నానబెట్టాను ఈరోజు బట్టలతో పాటు. ఎందుకంటే రేపొద్దున ఇంకా 2 ఉన్నాయి, రేపొద్దున నానబెడదాం ఉతుకుదాం అని చెప్పేసి. ఇంకా అవి అంటే ఒకేసారి ఉతకలేము కదా, అందుకని నేను ఇంకా పైనుంచి తుడుచుకుంటూ వచ్చేసి కిందకు వచ్చేసాను. కింద అంతా శుభ్రంగా తుడిచి కలపది వేసాను. కొంచెమే ముగ్గు ఉందనమాట, చిన్న ముగ్గు వేసేద్దామని చెప్పేసి ముగ్గు వేసాను. అయినా కొంచెం ముగ్గు మిగిలింది. ఇదిగోండి చిన్న ముగ్గు అయితే ఇలా వేసేసాను. వాటర్ వస్తున్నాయి, మంచినీళ్ళు. ఇంకా ఇక్కడ మా వారైతే ప్రొద్దుటే వెళ్ళిపోయారు పని మీద, కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బిందులు అవన్నీ కూడా తోమేసి శుభ్రంగా బాటిల్ అవి కడిగేసి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ముందు అవన్నీ నీట్గా కడిగేసుకుంటే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే వాటర్ పట్టేసుకుందాం. అన్నీ కడిగేసాను. ఇక్కడ చూసారా చూడండి, అసలు సూర్యుని చూస్తుంటే పొద్దుటే ఉదయించగానే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. లుక్ సూపర్ అండి. ఇంకా ఆ విషయం మీకు పదే పదే చెప్తూనే ఉంటాను డైలీ కూడా. ఇంకా సామానం తోమేసి బట్టలు ఉతికేసి ఆరేసేసి పూజ కూడా చేసేసి ఇవన్నీ పనులన్నీ అయిపోయినాయి అనమాట. 9:30 అవుతుంది. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి 9:30 అవుతుంది. ఇదిగోండి పూజ అది చేసాను, బట్టలు అవి ఆరేసేసాను. ఇంకా ఒత్తులు అప్పటికప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను చేసేసుకుందామని చెప్పేసి కొన్ని ఒత్తులు చేసుకొని పక్కన పెట్టుకుందామని చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా టిఫిన్లు ఏం చేయట్లేదు. ఎందుకంటే నిన్నటి అన్నం ఉండిపోయింది, కూర ఉండిపోయింది, చారు ఉంది. ఇంకా అవి ఎచ్చబెట్టేసి పెట్టేద్దాం అని చెప్పేసి, అమ్మ ఇప్పుడు అప్పుడే తినము కదా, కాసేపు ఆగి తింటాంలే అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఇంకా వాళ్ళు ఏదో సినిమా చూస్తున్నారు, వాళ్ళు ఏదో పని చేసుకుంటూ అక్క తమ్ముళ్ళు ఇద్దరును సినిమా చూస్తున్నారు. కన్నడం మూవీ, తమిళ మూవీ, డబ్బింగ్ మూవీ చూస్తున్నారు. నేను ఇంకా అలాంటివి ఏమీ చూడడానికి లేదు, ఎందుకంటే వాళ్ళతో ఖాళీగా ఉంటే లోపల కూర్చొని చూడొచ్చు, కొన్ని పనులన్నీ ఉన్నాయి కదా, అందుకని నేను అదేం చూడట్లేదు అనమాట. ఇంకా వాళ్ళు చూసేసి ఇగోండి ఇలాగ ఆమ్లెట్ అది వేసాను. ఒక్కొక్క ఆమ్లెట్ చిన్న చిన్నగా వేసేసాను. అలాగా తినేసారు అందరూ. చాలా బాగుంది అన్నారు. నిన్నటి కూర అయినా కానీ నాకు ముక్కలు అనుకుంటా తినేసాము అందరూను. బాగా అనిపించింది, తినేసాము. ఇంకా కాసేపు వాళ్ళు సినిమా చూసి బయటికి వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను ఏం చేశాను, కాసేపు అలా వాళ్ళని రెస్ట్ తీసుకున్నాను. అన్ని పనులు పూర్తయినాయి, కానీ రెస్ట్ తీసుకోకపోతే నడుము అప్పటికే లాగేస్తూ ఉంటుంది కదా, అందుకని కాసేపు అలా వాళ్ళను. ఒక 1 అవర్ తర్వాత లెగిసి అప్పుడు ఏం చేశానంటే బయటకు వచ్చాను. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతాను కదా, మళ్ళీ కూర్చోవడం అలాంటివి ఏం చేయబుద్ది అవుతుంది, ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చేశాను, పొయ్యి దగ్గర అంతా కూడా ఇంకా పుల్లలు అవి అయిపోయినాయి, చాలా మట్టుకి క్లియర్ అయిపోయినాయి అండి మంచిగా. ఇంకా కొబ్బరి బండలు ఎండుతున్నాయి కదా అని చెప్పేసి వర్షం వచ్చేలా ఉంది, కొంచెం చల్లగాలి బాగా వేస్తుంది అనమాట. అవన్నీ కూడా లోపల అవి తోసేసి ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి అన్నీ కూడా ఈ డబ్బాలో వేసాను. రేపు పొద్దున మళ్ళీ వెలిగించాలి కదా అని చెప్పేసి ముందే క్లియర్ చేసి ఇవన్నీ కూడా తుడిచేస్తున్నాను. దాని మీద మూత ఏదైనా పెడితే వర్షం వచ్చిన గమ్మున తడదు కదా అని చెప్పేసి అవన్నీ చూస్తున్నాను అనమాట. ఇవన్నీ శుభ్రంగా క్లియర్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని. ఇదిగోండి అంతకుముందు జల్లించిన బూడిద అన్నమాట. ఇది ఆల్రెడీ డబ్బాలో తీసేసి జల్లిస్తూ ఉంటాను. ఇదిగోండి జల్లించి ఉంచుకున్నాను, కానీ అప్పుడు వేయలేదు. ఇప్పుడు అన్ని మొక్కల్లో కొంచెం కొంచెం అలా వేసేస్తున్నాను. మనకి బూడిదది మొక్కల్లో వేస్తే చాలా మంచిదంట కదా. నేను ఇంకా తెలిసినవన్నీ ఒక్కసారి చూసానంటే అది కంటిన్యూ అలా చేస్తూనే ఉంటాను అనమాట. వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇంకా దాంతో మనం సామానం తోమట్లేదు, ఏమి తోమట్లేదు, సబ్బు సబీనా ఇంక ఇవే అనమాట. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ మూతని అదిగోండి దాని మీద మూత అలా పెడుతున్నాను, ఎందుకంటే వర్షం వచ్చిన గమ్ముని తడవకుండా ఉంటుంది కదా లోపల. అదిని ఈ ఎదరు నుంచి ఎక్కడ వాటర్ వెళ్తుందని ప్లేట్ ఎదరు పెట్టేసి ఒక రాడు అడ్డం అయితే పెట్టేసాను దానికి. ఇంకా అక్కడ పని అయిపోయింది. సాయంత్రం ప్రొద్దుట తిన్న సామానం అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తోమేశాను అనమాట. అవన్నీ క్లియర్ చేశాను. పొద్దుటి కూడా కొన్ని అందులో ఉన్నాయి, ఇప్పుడు తోమని వేస్తే అంత ఫుల్గా అయిపోయినాయి. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసాను, ఆరిపోయినాయి కదా. ఇంకా సాయంత్రం వంట చెయ్యాలి. కొంచెమే తిన్నారు, అయిపోయింది అక్కడికి, కాబట్టి సాయంత్రానికి వంట చేయాలి కంపల్సరీ డిన్నర్లోకి. ఈసారి అయితే ఈ మధ్యలో డిన్నర్ చేస్తున్నామండి, ఏదోటి పొద్దుటి ఉంటే తినేస్తాము, లేదు రాత్రి పొద్దుడుకుంటే అలా తినేస్తాము. ఇప్పుడు లేదు కాబట్టి వండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్ని సామాను సర్దేశాను అనమాట. తోమని అన్నీ సదిరేసి
కుక్కర్ ఉంచుకున్నాను కూర వండుదామని. పక్కన గిన్నె రైస్ కోసం అది పెట్టుకున్నాను. ఒక డికాషన్ పెట్టాలి, ఎందుకంటే హెన్న పౌడర్ కలుపుదామని చెప్పేసి డికాషను, తాలింపు వేయడానికి మూగుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ పప్పు అది కడిగేసి 2 సార్లు ఇదిగోండి మామిడికాయ కట్ చేసి పొలగా చిన్న చిన్న ముక్కలు ఉంటే తినేసారనమాట. అందుకని ములంకాడ చాలా ఉన్నాయి, ఏమేమి వండుదామంటే బోల్ రకాలు ఉండొచ్చు అనేసి అనుకుని ఇప్పుడు ములంకాడ పప్పు అయితే వండేస్తున్నాను. పులుపుకి మామిడికాయ వేసి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసి కొంచెం పసుపు కారం వేసేసానండి. ఇంక ఉప్పు అయితే వేయలేదు, తర్వాత వేస్తాను ఉడికిన తర్వాత. కుక్కర్ పెట్టేసాను. ఈ పక్కనేమో డికాషన్ పెట్టేసాను. ఇంకా హెన్న కలుపుదాము. హెన్న కలిపితే ఒక 2 రోజులు ఉంటుంది. మనం నానబెట్టింది ముగుళ్ళు నానబెడతాం కదా, నానబెట్టింది ఉంటుంది అనమాట, నల్లగా అవుతుంది కదా అని చెప్పేసి 2 రోజులు ముందే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి మనకైతే కొంచెం దగ్గరవి కనబడట్లేదు, లైట్గా డిమ్గా కాదు, అంటే దగ్గరికి కొంచెం డిమ్గా అంటుంది అనమాట. వెళ్ళి ఒకసారి చూపించుకుందామని చెప్పేసి మొన్న వెళ్తే ఏం పర్వాలేదమ్మా, 40 years వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇలా వస్తుంది, అందరికీ ఇది కామనే అనేసి అన్నారనమాట. 100 రూపీస్ ఇది తీసుకున్నాను కలజోడు. ఆ దగ్గర బియ్యం ఏరినప్పుడు ఏదన్నా అక్షరాలు దగ్గరగా చదివినప్పుడు అవి పెట్టుకుంటున్నాను, లేదంటే తీసేస్తున్నాను. ఇదిగోండి డికాషన్ అయితే మరిగిపోయింది. ఆ బియ్యం అది ఏరేసాను కదా, బియ్యం అది కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పప్పు అయితే కూతలు అయితే వేసేస్తుంది విజిల్స్. నేను బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు బకెట్లో వేసుకుంటున్నా. అవి పట్టుకుని వెళ్ళి ఇప్పుడు మొక్కల్లో అది వేసేస్తూ ఉంటాను. ఇలాగే చేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఈ వాటర్ కూడా పాడేయక్కర్లేదు. ఇది వరకంటే ఎన్ని వంపేసేవాళ్ళమో కింద ఉన్నప్పుడు, అది అక్కడికి మొక్కలు అది పెట్టినప్పుడు పైకి దాసి ఇస్తూ ఉండేదాన్ని. అంతకుముందు విషయం చెప్తున్నాను అనమాట. మొక్కలు ఇంతలాగా పెంచడం లేనప్పుడు విషయం చెప్తున్నాను, అలా ఎన్ని వేస్టేజ్. ఇప్పుడు కంపోస్ట్లోకి అవన్నీ కూడా కాయగూరల తుక్కు అవన్నీ ఏం పాడేయకుండా మంచిగా దాసి అలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి హెన్నా ప్యాకెట్, అనూసి హెన్నా. ఆల్రెడీ ఈ ప్యాకెట్లోది ఆఫ్ మొన్న ఒకసారి పెట్టుకున్నా, ఇప్పుడు ఇంకో హాఫ్. ఇప్పుడు కలిపేసి పెట్టుకుంటే 2 రోజులు బాగా ఉంచితే కొంచెం కలర్ వస్తుంది కదా, బ్లాక్ కలరు. కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ తలకి మాత్రం హెన్నా కోసం ఇప్పుడు హెన్నా పెట్టుకున్నప్పుడు పర్వాలేదండి, కొంచెం దురదగా అనిపిస్తుంది పెట్టేసుకున్న తర్వాత తప్ప. కొంచెం తల ఇలా గోకుతా ఉంటాను, కానీ ఈ బ్లాక్ కలర్ కానీ ఏదైనా వేస్తే అబ్బబ్బా తల నొప్పి, నిజంగా చిరాకు వచ్చేస్తుంది. అయితే అయింది, పర్లేదు ఇలాగే ఉందాము అని చెప్పేసి ఇంకా ఈ రెడ్ది ఇలాగే పెట్టుకోవచ్చు, కావాలితే డార్క్గా చేసుకొని అని చెప్పేసి ఇదిగోండి 2 రోజుల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. బ్లాక్ అయ్యాక పెట్టుకుంటాను, చూపిస్తాను. ఇక్కడ ఈలోగా రైస్ కూడా ఉడికిపోయిందండి, వంచేసి పొయ్యి మీద పెట్టేసాను. పప్పు కూడా అయిపోయింది, చూసారా, పప్పు మామిడికాయ. ఇంకా కొంచెం దగ్గరగా ఉంది కదా గట్టిగాని, మనం పలచగా చేసుకుందాం. ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసేసి కాసేపు ఒక 2 నిమిషాలు అలా ఉడికించేసామనుకోండి, 5 నిమిషాలు, అప్పుడు మనం తాలింపు వేసేసుకోవచ్చు అనమాట. ఇందులోకి కంపల్సరీ పాపడ్ అవి కావాలి కదా, మాదమ్మకి కానీ పిల్లలకి కానీ ఏదైనా, మా సాయి కానీ కంపల్సరీ అడుగుతారు కదా. మసాలా పాపడ్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాడికి 4 అయితే వేపేస్తున్నాను. కొన్ని గొట్టాలు అయితే ఉన్నాయి, అవి తర్వాత కూడా కావాలితే మాదమ్మ ఇంకా రాలేదు, బయటికి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కావాలితే కూడా వేపుకుంటుందిలే, వేరే చిన్న మొగుళ్ళు అది వేసుకొని. చక్రాలు అవి ఎక్కడ పెట్టేసిందో నాకు కనపడలేదు, చక్రాలు కూడా వేపుదాం అనుకున్నాను, నెతికాను కానీ నాకు కనపడలేదు అనమాట. ఈ మసాలా పాపడు అన్నపూర్ణ పాపడే కనపడింది. అన్నపూర్ణ పాపడు అయితే అప్పటికప్పుడు వేయించుకొని వెంటనే తినాలి తప్ప జస్ట్ అలా ఉంచేమా అంతే, మళ్ళీ వెంటనే మెత్తపడిపోతాయి అవుతాయి. ఈ మసాలా పాపడు ఉన్నాయి చూడండి, చక్కగా పొద్దు నుంచి సాయం దాకా అలా ఉంచినా సరే అవి క్రిస్పీగా ఉంటాయి. చాలా ఆలు పాపడు అది నేను చేసినవే, చాలా బాగుంటాయి. తింటే ఒక్కటి తింటే చాలండి రైస్ అంతట్లోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కొన్ని గొట్టాలు కనపడితే అలా వేపేసాను. కొంచెం ఆయిల్ తీసాను, పప్పు తాలింపు వేద్దామని చెప్పేసి ఒక గ్లాసులోకి ఆయిల్ తీసి పక్కకు పెట్టేశాను. కావాలితే వాడుకోవచ్చు కదా, తర్వాత మధు వేయించుకుంటుంది చక్రాలు అవి కావాలంటే, లేదంటే వాటితోనే తినేస్తుంది అనమాట. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను. కానీ ఈలోగా ఎంత ఉరుములు వస్తున్నాయి, వర్షం రావట్లేదు, ఉరుములో సౌండ్, బడబడబడ సౌండ్ వస్తుంది, గాలి వేసేస్తుంది ఫుల్గా. ఇక్కడ తాలింపు వేద్దాం అనుకునేలోగా ఇక్కడ ఏం చేశాను, గాలి వస్తుంది కదా చూపిందామని చెప్పేసి స్లో పెట్టేసి బయటకు వచ్చేసాను నేను. ఫుల్ గాలి అయితే వేస్తుంది, ఎంత చల్లగా అనిపిస్తుందో గాలి. కానీ సాయంత్రం లోపల ఫుల్ వర్షం కంపల్సరీ వస్తుంది అని అనిపిస్తుంది. అందుకే ముందే అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట.
చూసారా కనపడుతుంది కదా, గాలి అవన్నీ బాగా ఎగురుతున్నాయి. ఇక్కడ తాలింపు ఈలోగా స్లో పెట్టాను కాబట్టి మంచిగా ఏగిపోయినాయి కూడా. ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. మనకి పప్పు మునక్కాడ మామిడికాయ రెడీ అయిపోయింది. డైరెక్ట్ ఉత్తి పప్పు మామిడికాయ కాదు, మునక్కాడ పప్పు కాదు. చూసారా 2-3 రకాలు వేసి 2 రకాల పప్పు వండేసాను. బాగా అనిపిస్తుంది. టేస్ట్ పుల్లగా కూడా ఉంది. కాయ అమ్మో పుల్లగానే ఉందమ్మో, ఒక కాయ వేసినా పుల్లగానే అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. నేను ఈ డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పటికి 6 అయింది సాయంత్రం.